వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీతో జపాన్ పీఎం ఫూమియో కిషిదా భేటీ. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించడంపై విస్తృతంగా చర్చలు. వికారాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన. అమరావతి కూటి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పరిశీలన. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం. యువకుడి వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య యత్నం, చికిత్స పొందుతూ మృతి. తిరుపతిలో టీడీపీ నేతల విజయోత్సవ ర్యాలీ. నారా చంద్రబాబు నాయుడిని సీఎంను చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీతో జపాన్ పీఎం ఫూమియో కిషిదా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరువురు విస్తృతంగా చర్చలు జరిపారు. కిషిదాతో భేటీ అనంతరం మీడియాతో మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. భారత్ అధ్యక్షతన జరగనున్న G20 సదస్సు గురించి కిషిదాకు వివరించానని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు. కిషిదా మాట్లాడుతూ స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కు సంబంధించిన ప్రణాళికను ప్రస్తుత భారత్ పర్యటనలోనే వెల్లడిస్తారని చెప్పారు. ఈ ప్రణాళిక భారత్తో తమ ఆర్థిక సహకారం, అభివృద్ధికి దోహదం చేస్తుందని, దీంతో పాటు జపాన్కు ఆర్థిక అవకాశాలను కూడా సృష్టిస్తుందని తెలిపారు. మరోవైపు భారత్లో జపాన్ ప్రధాని పర్యటన సుమారు 27 గంటల పాటు కొనసాగనుంది. ఓవైపు ఉక్రెయిన్ సంక్షోభం, మరోవైపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు వ్యవహరిస్తున్న తరుణంలో ఇద్దరు ప్రధానుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మోమిన్పేట మండలం అమరావతి కోటి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వడగండ్ల వానకు సర్వం నష్టపోయామని రైతులు వైఎస్ షర్మిలకు వివరించారు. షర్మిల మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోనే కనీసం 6,000 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించారు. ఇంతవరకు ఒక్కరు కూడా పరిశీలనకు రాలేదని, ఎంత నష్టం జరిగిందనేది కూడా అంచనాకు రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొత్తమామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మా అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని యువతిని తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని యువతి కోరినా కూడా యువకుడు పట్టించుకోలేదు. అంతేగాక తనను పెళ్లి చేసుకోపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 18న యువతికి ఫోన్ చేసి నువ్వు చచ్చిపో, బతికి ఉండకు అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్ కు తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. కాగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. దీంతో వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నన్ను వినయ్ తాగమని ఫోన్ చేసిన తర్వాత నేను తాగిన, లేకపోతే తాగేదాన్నే కాదు.
నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమే తమ లక్ష్యమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించిన సందర్భంగా తిరుపతిలో టీడీపీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జై టీడీపీ, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి వంటి నినాదాలతో తిరుపతిని హోరెత్తించారు. నగరంలోని 4 కాళ్ల మండపం నుంచి బండ్ల వీధి, గ్రూప్ థియేటర్స్, గాంధీ విగ్రహం సర్కిల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి రెండో ప్రాధాన్యత ఓటు వేసి విజయాన్ని అందించిన విద్యావంతులకు, గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2024లో చంద్రబాబును సీఎంగా చేసుకుంటామని చెప్పారు. వంద శాతం ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పనేసి 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగా అది నమ్మి ఎంతోమంది లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకొని జాబ్ క్యాలెండర్ రాక, ఉద్యోగాలు రాక అవి అప్పులైపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ప్రైవేటు కంపెనీలను కొత్తగా తీసుకొచ్చి ఉద్యోగాలు సృష్టించాల్సిన ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్న కంపెనీలని ఏ విధంగా బయటికి పంపించాలనే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. దానివల్ల ఎన్నో కంపెనీలు వైజాగ్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బిసి, లూలు ఇట్లాంటి ఎన్నో కంపెనీలు, తిరుపతి కేంద్రంగా తిరుపతి సరౌండింగ్ 60-70 కిలోమీటర్ల ఎలక్ట్రానిక్ క్లస్టర్ని మరొక షాంఘైలాగా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టీసీఎల్ కావచ్చు, జోహో కావచ్చు, ఇంకా రిలయన్స్ ఇట్లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలు కూడా భూములు వెనక్కిచ్చేసి వెళ్ళిపోయిన పరిస్థితి రిలయన్స్ విషయంలో చూసాం. ఇంకా చాలా కంపెనీలు రాకుండా ఆగిపోయిన అంశాన్ని కూడా చూస్తున్నాం. అంటే వేలాది మంది ఇక్కడ ఉద్యోగులకు కూడా అటువంటి అవకాశాలు లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. అన్యాయాలు, అక్రమాలతోటి ఎలక్షన్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచించింది. వైసీపీ ఈ 36 నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా తిరుపతి పట్టణంలో వేలాది దొంగ ఓట్లు చేర్పించి వాటి ద్వారా మనం ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఆ రోజు ఎలక్షన్ రోజు నేను కొన్ని బూతులు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే కనీసం అభ్యర్థిని అనే ఇది కూడా లేకుండా వాళ్ళందరూ చుట్టుముట్టి మీరు వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి, ఇక్కడ మాకు అనుకూలంగా జరగకపోతే ఏ పరిణామాలైనా ఉంటాయని చెప్పేసి రకరకాలుగా ఆ రోజు ప్రవర్తించడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిమ్మకి నీరెత్తి ఉండటం కూడా వన్ సైడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా కూడా పనిచేయడం జరిగింది. ఆ రోజు ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరపాడు జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం బ్రిడ్జిపై నుండి హుండై ఔరా కార్ రోడ్డు మీద పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ దళిత ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై జరిగిన దాడిని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్రంగా ఖండించారు. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కౌరవ సభగా మార్చారని ఎద్దేవా చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడం సిగ్గుమాలిన చర్యగా పల్లె రఘునాథరెడ్డి అభివర్ణించారు. బుక్ తీసుకున్నారా? బుక్ ఇస్తాను. వాళ్ళు మనకు ఇది పెడతారు ప్రూఫ్, అది మీకు చూపిస్తాం. ఇచ్చిన నేను మేము వస్తున్నాం. ప్రసాద్ మీకు ఇస్తారు, అమౌంట్ ఇస్తారు, గంట ఇస్తారు. ఈరోజు పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మా శాసనసభ్యులు బాలా వీరాంజనేయ స్వామి మరియు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. మీరు చూశారు, ఎప్పుడు కూడా శాసనసభలో, చట్టసభలో చాలా హుందాగా, గౌరవంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవర్తించారు గతంలో అసెంబ్లీలో. ఈ రోజున వీళ్ళు చాలా దుర్మార్గంగా
సభ్య సమాజం తలవంచుకునే రీతిలో అతి హీనాతిహీనంగా నీచాతీతంగా ప్రవర్తిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కౌరవ సభలో దుర్యోధనుడు చూసినట్లు ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నాయంటే ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైనా సభానాయకుడిగా ఉన్నవాళ్ళు సభా మర్యాదలు పాటించాలి అని వాళ్ళ శాసనసభ్యులు సూచించకపోగా వాళ్ళకి ఇంకా రెచ్చగొడుతున్నాయంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది శాసనసభ కాదు, కౌరవ సభగా మార్చాడు. మొన్ననే ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారు. చెంపపెట్టు తగిలింది. అయినప్పటికీ వీళ్ళకి బుద్ధి రాలేదు, వీళ్ళు మారే పరిస్థితి లేదు. 2024 సంవత్సరంలో తప్పనిసరిగా ఈ సంఘటనకు అన్నిటికీ తగిన గుణపాఠం చెప్తారు. తిరిగి శాసనసభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరుతారని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందని చెప్పి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎవరు సహించరు, చరిత్ర క్షమించదు, చరిత్రలో హీనుగా నిలిచిపోతామని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కాకినాడ వీరకమల్ థియేటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ సేన ఆధ్వర్యంలో బీసీ జనబేరీ సభ రాష్ట్ర బీసీ సేన ఉపాధ్యక్షులు యనమదల రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సేవ అధ్యక్షులు సొంటి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లాకు కూడా బీసీ నేతల పేర్లు పెట్టలేదని, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలకైనా బీసీ నేతల పేర్లు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. మల్లాడి సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ నేతలకు ఎటువంటి అన్యాయం జరిగినా బీసీ సేన తరపున పోరాడతామన్నారు.
అలాగే ఫేవర్స్ అనుకోవడం చాలా సంతోషం. మనం ఇప్పటివరకు ఓట్లేసి యంత్రాలుగానే చూశారు. ఇప్పుడిప్పుడే మన యొక్క ప్రాముఖ్యత రాజకీయ పార్టీలని గుర్తించి మనకి ఒక వేదిక ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. అలాగే చట్టసభల్లో సీట్ల గురించి మన పెద్దలందరూ మాట్లాడారు. వారందరూ కూడా ఇంకా చక్కటి బీసీ సంఘాలుగా మీరందరూ ఏకమైతే మేము పార్టీల తరపు నుంచి కూడా మేమందరూ ఎదురుకొచ్చి మీకు సపోర్ట్ చేసి మీ వెనక ఉంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే కాకినాడ ఫిషర్మ్యాన్కి ఇతర బీసీలు దూరం అయిపోయారు. అంటే టౌన్ అలాగే రోడ్లు నెగ్గించుకోవచ్చు, అలాగే పిఠాపురం నెగ్గించుకోవచ్చు, అలాగే తుని నెగ్గించుకోవచ్చు. అలాగే పలానా నియోజకవర్గంలో మేము ఒక సీట్ ఆశించడానికి ఒక మండల ప్రెసిడెంట్ గాను, జెడ్పీటీసీ గాను, ఒక ఎమ్మెల్యే గాను ఆశించే స్థాయిలో కూడా మేము లేము. రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మేము ఆశించే స్థాయిలో లేము, శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పి మనం నిరూపించుకోవాలి. శాసించే స్థాయిలో ఉన్నామని తెలియజేస్తే మాత్రమే చట్టసభలో రిజర్వేషన్ మనకు తప్పకుండా జరుగుతుంది. కృష్ణయ్య గారి మీటింగ్ నేను ఎక్కడ జరిగినా వెళ్తూ ఉంటాను. ఆయన చెప్తూ ఉంటారు ప్రైవేట్ బిల్లు ఒకటి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారి ద్వారా జగన్ గారు ప్రైవేట్ బిల్లు పార్లమెంట్ లో పెట్టించారు అని చెప్పి, కానీ అది ఎక్కడున్నదో కూడా ఎవరికి తెలియదు. అది పుట్టదాఖలు ఇప్పుడు అయిపోయింది అది. కానీ దానికి కారణం ఏంటంటే ఇటువంటి సభలు ఇలాగ యువతను అందరినీ ఉత్తేజపరిచి ఇటువంటి సభలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగితే కానీ ఆ బిల్లు బయటికి తీసుకొచ్చి అది చట్టంలో ఆమోదం పొంది బయటికి వచ్చి మనం చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజు మేము అందరం మాట్లాడిన వాళ్ళు అందరూ చెప్పారు 130 కులాలు ఉన్నాయని చెప్పి, అందులో కేవలం 10-15 కులాలు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టాయి. అసలు చాలా కులాలు శాసనసభలో అడుగుపెట్టే అవకాశమే లేదు. శాసనసభని కళ్ళతో చూడడానికి కులాలు కూడా ఈ రోజు ఉన్నాయి. ఒక 100 కులాల వరకు ఈవెన్ ఒక ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ కానీ ఆఖరి వార్డు మెంబర్ గా కూడా నిలబడలేని కులాలు 100 కులాల పైన ఉన్నాయి. అంటే వీటన్నిటికీ అభివృద్ధి జరగాలి అంటే ఇంకో 20 శతాబ్దాలు పోయిన తర్వాత సుంటి నాగరాజు గారి గురించి, జ్యోతిరావు పూలే గురించి చెప్పుకున్నట్టు సుంటి నాగరాజు గురించి చెప్పే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ అది నిజం జరగాలి అంటే ఇవన్నీ ఇందాక వ్యాపార పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థికంగా ఇవన్నీ అభివృద్ధి జరగాలి అంటే కనుక చట్టసభల్లో మనవాడు ఉండాలి. డెఫినెట్ గా మనవాడు ఉండాలి అంటే మనం రేపు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మా బీసీ కోట ఎంత అని శాసించే స్థాయిలో బీసీ వర్గాలు అందరూ ఉంటే కనుక తప్పకుండా చట్టసభల్లో అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం కాదు, కృష్ణయ్య గారు పోరాడుతున్న రాజ్యాంగం కాదు, మన పొలం ద్వారా మనకి రిజర్వేషన్ రావాలి. ఒక బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ రావాలంటే జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే రాదు. అది కేవలం పార్లమెంట్ లో రిజర్వేషన్ జరగాలది, పార్లమెంట్ లో తీర్మానం జరగాలది. పార్లమెంట్ లో తీర్మానం జరగాలంటే మీరు ఆలోచించండి ఎంత పని జరగాలి అక్కడ అసలు ఆ బిల్లుకి మద్దతు తెలియజేయడానికి బీసీలు ఎంతమంది ఉన్నారు? అందులో 554 ఎంపీలు ఉన్నటువంటి దాంట్లో 100-200 మంది ఉంటారు. నిజంగా బీసీ బిల్లు పెడితే దానికి ఓటేసే ఎంపీలు ఎంతమంది ఉన్నారు? అదంతా సాధ్యం కానిది. కాకపోతే నేను ఇప్పుడు వైసీపీలో ఉన్నాను, సరోజ గారు జనసేనలో ఉన్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు. వాళ్ళ ప్రధాన పార్టీని మా బీసీకి మాకు ఓట ఇవ్వకపోతే మా బీసీని మీ పార్టీకి ఓటు వేయరని చెప్పి శాసించే స్థాయిలో బీసీ కులాలు అందరూ ఉంటే కనుక తప్పకుండా మన చట్టసభల్లో ఇందాక మూర్తిగా చెప్పినట్టు ఇందాక ముగ్గురిని పంపించారు. దానికి అదే మేము అప్పుడు తెలియలేదు మాకు. నేను చెప్పాలంటే నేను ఇప్పటి వరకు బీసీకి ఓటు వేయలేదు కాబట్టి నన్ను మూర్తిగా ఎక్కిరిస్తున్నారు. నేను ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చాను. మేము మా బీసీ సంఘం తరఫున శ్రీనాగరాజు గారికి చిన్న విషయం చెప్పాలి. సూపర్ వండర్ఫుల్ గా బీసీల కోసం ఏం చేయాలి, ఏం చేస్తే మన బీసీలు ముందుంటారు, మిగతా కులాలని ఎవరైతే ఏ కులాలు ఉన్నాయో ఆ కులాల కన్నా ముందు మనం ఉండాలి అని గత 40 ఏళ్ళ నుంచి మేమంతా పోరాడుతూనే ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మొట్టమొదటిగా నేను మచిలీపట్నం పార్లమెంటు ప్రెసిడెంట్గా పనిచేశా. బీసీలందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి 3 సంవత్సరాల తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా 4 సంవత్సరాలు మళ్ళీ పనిచేశా. కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా 4 సంవత్సరాలు పనిచేశా. మళ్ళీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా 2.5 ఏళ్ళు పనిచేశా. ఇప్పుడు రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడిగా ఇది 3వ సంవత్సరం విజయవంతంగా జరుపుకుంటున్నాం. మా పని ఏంటంటే టీడీపీయో, వైసీపీయో, బీజేపీ పార్టీకో భజన చేయడానికి మేము ఉన్నాం. భజన చేయడానికి
బీసీ అభ్యర్థులు మేము ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చైతన్యం చేసి ఎవరైతే టీడీపీ, వైసీపీ, బీజేపీ అనుకుంటున్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పక్కన మన నాయకులు కూర్చోబెట్టే ఆశగా మేము పనిచేస్తున్నాం ఇప్పుడు వరకు. కానీ తరాలు మారుతున్న కొద్దిగా మన పిల్లలు కానీ మన ముందు తరాలు కానీ రానున్న రోజుల్లో ఇంకా దీనస్థితిలోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని ఒక 10 సంవత్సరాల నుంచి ఇంకా మోటివ్తో ఇంకా మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఐ నేతలు విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే వాళ్ల గొంతు నొక్కుతోందన్నారు. జీవో నెంబర్ 1 తెచ్చి పార్టీల గొంతు నొక్కుతోందన్నారు. జీవో నెంబర్ 1ను రద్దు చేయాలంటూ కోరుతూ తిరుపతిలో నిరసనకు దిగారు. బ్రిటిష్ కాలం నాటి చట్టం జగన్ నియంతృత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఓటమి భయంతోనే A1 జీవో నెంబర్ 1 తెచ్చాడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జీవో నెంబర్ 1 రాజారెడ్డి రాజ్యాంగంలో తప్ప అంబేద్కర్ రాజ్యాంగంలో లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి జీవో నెంబర్ 1 పెను ముప్పు అంటూ మండిపడ్డారు. రాజ్యాంగం సుమారు 300 మందికి పైగా 2 సంవత్సరాల 11 నెలలకు పైగా ప్రపంచంలోని కాన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా కలిపి చదివి మనకు మేలిమిగా ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ ఆ కాలంలో అంబేద్కర్ గారు తయారు చేశారు ఆయన చైర్మన్షిప్లో. అలాంటి రాజ్యాంగంలో మనకు ప్రజాస్వామ్య హక్కులు అనేది ఒక మెయిన్, దాంట్లో ఒక ఫండమెంటల్ రైట్ అది. అలాంటి రైట్ను, ఆ హక్కును రద్దు చేస్తూ జీవో నంబర్ 1ను రద్దు చేయడం అనేది, జీవో నంబర్ 1 ద్వారా రద్దు చేయడం అనేది ప్రజాస్వామ్య హక్కు. నిరసన తెలపడం, ప్రభుత్వాల మీద ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే అలాంటి నిర్ణయాల మీద నిరసన తెలపడం, స్ట్రైక్ చేయడం, ధర్నాలు చేయడం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. అలాంటి హక్కును కాలరాసేటువంటి ఈ జీవో 1ను ఇంట్రడ్యూస్ చేయడం అది ఒక విధంగా డ్రెకోనియన్ లా, ఒక విధంగా ఎమర్జెన్సీ లేకపోతున్నామేమో అని అనిపిస్తుంది. అదేవిధంగా మహిళలను ఎక్కువ మందిని ఎక్కువగా మానభంగం చేస్తున్నారు, వాళ్ళను హింసిస్తున్నారు అంటే ఎక్కడ జరుగుతుందో చూపించండి అని చెప్పేసి నిన్నటి రోజు రాజీవ్ గాంధీ ఇంటి దగ్గరికి పోయి అడగడం అనేది కళ్ళు లేని కబోదుల్లాగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అడగడం అనేది వాళ్ళకి కనపడడం లేదా? అపోజిషన్ లీడర్లుగా ఆ విధంగా అడగడానికి వీలు లేదా? అలాంటి ప్రజాస్వామ్య హక్కులను అడిగే హక్కు ప్రజలకుంది, సోషల్ పబ్లిక్ ఉంది, అపోజిషన్ లీడర్స్కు ఉన్నాయి. అవి అడగకుండా కూడా ప్రజలను ఈ నిరసనలు, ధర్నాలు చేసేటువంటి హక్కును తీసేయడం ఒక విధంగా మనం ఎక్కడికి పోతున్నామో అర్థం కావడంలా, నియంతృత్వం లేకపోతున్నామేమి రాష్ట్రం కానీ దేశం కానీ అనిపిస్తుంది. ఇలాంటి వాటి మీద మనమంతా కూడా ప్రజాస్వామ్యవాదులంగా మనము నిరసన తెలిపి ఇలాంటి డ్రెకోనియన్ లాస్ అన్నింటినీ కూడా, రాక్షస ప్రవృత్తినటువంటి ఈ చట్టాలన్నింటినీ కూడా తీసివేయడానికి అందరం కలిసి పనిచేయాలని చెప్పి నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. G20 సదస్సు పేరుతో హ్యాకర్స్ ను తొలగించడం అన్యాయమని CITU నిరసన వ్యక్తం చేసింది. GVMC కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్దెలపాలెం CMR సెంట్రల్ కు ఆనుకుని ఉన్న తోపుడు బళ్ళు కార్మికులకు 2018లో హ్యాకర్ జోన్ కేటాయించడం జరిగిందని, ఇప్పుడు G20 సదస్సు పేరుతో నగరంలోని హంగులు చేస్తూ హ్యాకర్ జోన్ ను గ్రీన్ బెల్ట్ పేరుతో ఫెన్సింగ్ వేసి మూసివేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని తెలిపారు. ఇప్పటికే వారం రోజులుగా పోరాడుతున్న GVMC అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. హ్యాకర్ జోన్ స్థలం పాత పద్ధతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ GVMC కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. जिंदाबाद जिंदाबाद जिंदाबाद
నా పేరు ఏ సింహాచలం, సిఐటియు జిల్లా తోపుడుపల్లి రంగం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జీవీఎంసీ వారు G20 సదస్సు పేరు చెప్పి 10 రోజుల పాటు మీరు ఎక్కడ వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు చెప్పబోతున్నారు. ఈ G20 సదస్సు పేరు చెప్పి కొన్ని చోట్ల తొలగించడాలు అనేది కూడా అక్కడక్కడ 5 బళ్ళు 3 బళ్ళు ఉంటే వాళ్ళు తొలగించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మద్దిలపాలెం CMR సెంటర్ దగ్గర 20 మంది నేటికి 20 సంవత్సరాలు బట్టి అక్కడ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి వెండింగ్ జోన్ 2011లో వెండింగ్ జోన్ అనేది ఏర్పాటయ్యింది. ఆ వెండింగ్ జోన్లో అప్పట్లో ఫెన్సింగ్ వేసిస్తే మేము చెప్పాము, ఏమండి ఇక్కడ ఫెన్సింగ్ వేసిస్తే ఏ విధంగా బతుకుతారని చెప్తే వెనకలేళ్ళు మీకు తోబంటుందని చెప్పి అన్నారు. వెనకలేళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు, ఎదరలేళ్ళు ఫెన్సింగ్ తీసేశారు. అదే పద్ధతిలో కొనసాగించండి అని ఈరోజు మేము చెప్పబోతుంటే మళ్ళీ G20 మీద వెనకాతల మీకు ఫెన్సింగ్ వేస్తాము, వెనకాతల తోవేస్తాము అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా జీవీఎంసీ వాళ్ళు చెప్పినట్టుగా 2 రోజుల పాటు మేము వ్యాపారాలు చేసాం. ఫెన్సింగ్ వేయకుండా ముందు శాంపులే వేస్తే 2 రోజులు కూడా ఫుడ్ పారబోయడం జరిగింది. ఎందుకంటే రోడ్డు వైండింగ్లోనూ ఎవరైనా జనాలు ఫుడ్ తినడానికి వస్తారో తప్ప వెనక భాగంలో వెళ్ళి ఎవరు వస్తారని చెప్పి ఈ జీవీఎంసీ అధికారులు మేము అడుగుతూ ఉన్నాము. ఒక్కోరు 15,000 రూపాయలు 8,000 రూపాయలు ఆ 2 రోజులు లాస్ అయ్యారు. అంటే పూటబత్యం పొలాలు ఎలిగేలాగా జీవీఎంసీ తోపుడుపల్లి కార్మికులు ఈ విధంగా తయారయ్యి ఉన్నారు. అంటే ఎలా బతుకుతామని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. అక్కడ వెండింగ్ జోన్ ఏర్పాటు చేసిన తర్వాత జీవీఎంసీ వారు వాటర్ స్పెషాలిటీ కానీ కరెంటు కానీ షెడ్లు కానీ ఏమీ ఇవ్వలేదు. అయినా ఈ విధంగానే బ్రతుకుతూ ఉన్నాము. ఈ బతుకున జీవీఎంసీ అధికారులు మమ్మల్ని నిర్బంధకాండ చేసి G20 సదస్సు పేరు చెప్పి మేము ఫెన్సింగ్ వేస్తున్నాము అని చెప్పబోతున్నారు. మేమేమంటున్నామంటే రోడ్డు వైండ్ మా డిమాండు అక్కడే వ్యాపారాలు చేసుకుంటాము, ఫెన్సింగ్ వేయకూడదనే మా డిమాండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీతో జపాన్ పీఎం ఫుమియో కిషిదా భేటీ. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించడంపై విస్తృతంగా చర్చలు. వికారాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన. అమరావతి కూటి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పరిశీలన. మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం. యువకుడి వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య యత్నం, చికిత్స పొందుతూ మృతి. తిరుపతిలో టీడీపీ నేతల విజయోత్సవ ర్యాలీ. నారా చంద్రబాబు నాయుడిని సీఎంను చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.